విశాఖపట్నం బీచ్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి టూరిజాన్ని పెంపొందిస్తామని చెప్తున్నది ప్రభుత్వం. ఈరోజు కూడా మా విశాఖపట్నం ఎంపీ భరత్ గారు మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తాగడంలో తప్పు లేదు, టూరిజం డెవలప్ అవుతుంది, బీచ్లో మద్యం దుకాణాలు పెడతామని అంటున్నారు. డెవలప్ చేయడంలో తప్పు లేదు. ఆ మొట్టమొదటి అడుగేదో మీ గీతం యూనివర్సిటీతోనే దీన్ని అంకురార్పణ చేయండి. భరత్ గారు, విశాఖపట్నం ఎంపీ భరత్ గారు, మీరు గీతం యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో గీతం యూనివర్సిటీలో ఒక మద్యం దుకాణం ఏర్పాటు చేసి ఒక మ్యాన్షన్ హౌస్ లేకపోతే 4 బీర్లో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి అందుబాటులో చేస్తూ, మీ యూనివర్సిటీలో కూడా 18 సంవత్సరాలు దాటిన ఎంతోమంది ఉన్నారు కూడా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తారని, వాళ్ళకి అన్యాయం జరగకుండా ఎక్కడో రామకృష్ణ బీచ్లోనో భీముల బీచ్లోనో ఇంకెక్కడో పెడితే పాపం మీ యూనివర్సిటీలో చదువుకున్న 18 సంవత్సరాలు దాటిన యువకులకి ఇబ్బంది అవుతుంది, దూరం అవుతుంది. కాబట్టి ఎలాగ టూరిజం డెవలప్ చేయాలనుకుంటున్నారు కాబట్టి గీత యూనివర్సిటీలోనే ఒక మద్యం షాపుని ఏర్పాటు చేయండి, సంతోషంగా ఉంటుంది. బుద్ధి లేని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ఇది ఒకటి. గోవా లాగే విశాఖపట్నం చేస్తామంటే గోవా తాలూకా పరిసర ప్రాంతాల తాలూకా ఆ పరిస్థితులు వేరు, అక్కడ టూరిజం వేరు, మన టూరిజం వేరు. మనకి విశాఖపట్నం బీచ్, విశాఖపట్నం రామకృష్ణ బీచ్ దగ్గర నుండి భీమినిపట్నం వరకు సుమారు 35-40 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది, బీచ్ ఉంది, అందమైన బీచ్లు ఉన్నాయి. కానీ ఈ అందంలోనూ అతి ప్రమాదకరమైన బీచ్లు కూడా ఉన్నాయి మనకి. అండర్ కరెంట్ ఎక్కువ అవటం వల్ల సముద్రంలో ఈతకు వెళ్ళిన అనేక మంది చనిపోవడం జరుగుతుంది. ఈ బీచ్లోనే మద్యం షాపులు పెడితే తాగినోడు ఎవడో 10 మందిలో ఒక ఇద్దరైనా ఓవర్ యాక్ట్ అయిపోయి యాక్టివ్నెస్, మందు పడిన తర్వాత యాక్టివ్నెస్ ఎక్కువైపోద్ది. ఆ సముద్రాలు కెరటాలు చాలా చిన్నగా కనబడి అక్కడికి వెళ్ళటం వల్ల అనేక మంది మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయి, అనేక మంది చావడం ఖాయం. ఇది చెయ్యండి, అభివృద్ధి చెయ్యొచ్చు. కానీ బీచ్లో పెడతాం. బీచ్లో అంటే చిన్న పిల్లల దగ్గర నుండి సాయంత్రం అయితే విశాఖపట్నం ప్రతి ఒక్కరికి ఆట విడిపోయింది. చిన్నపిల్లలండి, ఆడవాళ్ళు, కుటుంబాలు, పెద్దలు అందరూ. అక్కడ మీరు పెట్టడం వల్ల ఈ తాగుబోతులతో న్యూసెన్స్ జరగదా? బీచ్ని రేపు పొద్దుట బీచ్కి కుటుంబాలతోనే ఆడవాళ్ళు, పిల్లలు వెళ్ళగలరా? ఒకసారి ఆలోచించండి. మీ కాగడ వినయ్.